అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ. టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మేము చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నోట్ ప్యాడ్ ఫ్రీ, అదే నోట్ ప్యాడ్ సింపుల్ నోట్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో మనం తెలుసుకున్నది కొద్దిగా మాత్రమే, మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు అదేంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, నేను మొట్టమొదటిసారిగా నోట్ ప్యాడ్ ఫ్రీ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఓకే, నోట్ ప్యాడ్ ఫ్రీ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏ ఫైల్ కావాలి అనుకున్నప్పుడు టెక్ విజన్ ఫర్ తెలుగు గైడ్లైన్స్ కావాలి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడే ఉంది కాబట్టి నాకు ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ ఇది చివరిలో ఉన్నప్పుడు వెతకడం మనకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 100 ఫైల్స్ కానీ అలా సేవ్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడుందని ఇలా వెతుకుతాం. కాబట్టి మనకి ఇలా ఇబ్బంది లేకుండా ఈజీగా తొందరగా నిమిషాల్లో వెతుక్కునేకి ఈజీగా ఉపయోగపడే విధంగా ఇందులో మరొక ఫీచర్ మనకు ఉంది. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉండేది. ఆ ఫీచర్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. మనం సెర్చ్ చేస్తే దొరుకుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. అలా దొరుకుతాయి, కానీ కేటగిరీస్లో ఉంటే మీకు నచ్చిన కేటగిరీతో నచ్చిన ఫైల్, అలాగే మీరు ఇబ్బంది లేకుండా ఫోల్డర్స్ ఎలాగైతే చేస్తారో అలాగా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఎలాగో చూద్దాం. ఓపెన్ నావిగేషన్ డోర్ అని అనింది కదా. ఓకే, దీనిపైన డబల్ ట్యాప్ చేస్తాను. మీకు ఆల్ ఫైల్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ పైన డబల్ ట్యాప్ చేస్తాము. ఓకే, ఇప్పుడు అదే ఆప్షన్ ఏంటనేది తెలుసుకుందాం. కేటగిరీస్ అంటే మనకి ఇప్పుడు కేటగిరీ వైజ్ పెట్టుకొని అందులో మనకి ఇప్పుడు సబ్జెక్ట్స్, తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు నోట్స్, తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినవన్నీ తెలుగు అని పెట్టేసి అందులో లెసన్ 1 నుంచి లెసన్ 12 మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఎక్సెట్రా ఎనీ ఫైల్స్. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఎడిట్ కేటగిరీస్, బ్యాకప్, క్రాష్, సెట్టింగ్స్, హెల్ప్ అని ఉంటాయి ఇక్కడ. సరే, వీలైతే వీటి గురించి కూడా మీకు మళ్ళీ వీడియోస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎడిట్ కేటగిరీస్ ఈ ఆప్షన్ పై నేను డబల్ ట్యాప్ చేస్తాను. నేను ఇంకా ఏ కేటగిరీ సెట్ చేసుకోలేదు కాబట్టి ఎడిట్ కేటగిరీస్ అని చూపించింది. లేదంటే కేటగిరీస్ కూడా ఏ ఉన్నాయో చూపించేది. ఓకే, న్యూ కేటగిరీ నేమ్, యాడ్ లిస్ట్ అంటే ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ ఇలా చెప్పింది. యాడ్ డిసేబుల్ ఎందుకు ఉంది అనేది మీకు డౌట్ రావచ్చు. అది ఎందుకంటే ఇక్కడ న్యూ కేటగిరీ నేమ్ అని ఉంది. మనం దీనికి ఇంకా ఏ ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి అవుట్పుట్ అలా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను న్యూ కేటగిరీ నేమ్ అనే ఆప్షన్ పైన డబల్ ట్యాప్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను తెలుగు అని సెర్చ్ చేస్తాను.
ఓకే, ఇదిగోండి ఇక్కడ తెలుగు కేటగిరీ. ఇప్పుడు ఇది డిసేబుల్లో ఉండదు, ఎందుకంటే మనం ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఇది మనకి అవుట్పుట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మనం ఇప్పుడు డబల్ ట్యాప్ చేద్దాం. ఓకే, కేటగిరీ వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎడిట్ న్యూ కేటగిరీ అని చూపిస్తుంది. ఇదిగోండి మళ్ళీ యాడ్ డిసేబుల్. ఇదిగోండి నేను ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి తెలుగు ఇక్కడ సేవ్ చేసుకున్నాను కాబట్టి నేను డిలీట్ కూడా చేసుకోవచ్చు కావాల్సి వస్తే. మీకోసం మరొకటి క్రియేట్ చేస్తాను, హిస్టరీ అనేసి సేవ్ చేస్తాను. ఇదిగోండి హిస్టరీ. అలాగే మరొకటి కేటగిరీ కూడా డెమో అనేసి ఒక కేటగిరీ పెడతాను. ఇదిగోండి ఇప్పుడు నేను దాదాపు 3 కేటగిరీస్ సెట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా చూపిస్తుంది ఇప్పుడు నాకు. కాకపోతే ఇది ఒక లెటర్ వైజ్ చూపిస్తుంది అనమాట మనకి. తెలుగు, హిస్టరీ, డెమో. ఇప్పుడు నేను పూర్తి బ్యాక్ వచ్చేసాను ఈ అప్లికేషన్ నుంచి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇవన్నీ చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఓపెన్ నావిగేషన్ డోర్ పైన క్లిక్ ఇస్తాను. ఓకే, ఇక్కడ చాలా నోట్స్లు ఉన్నాయి మనకి. ఇక్కడ నోట్స్ పైన డబల్ ట్యాప్ చేశాను. అంటే ఇప్పుడు మనకి కేటగిరీస్ చూపించకూడదు అనుకుంటే ఇది చేసినప్పుడు నోట్స్ అనే ఆప్షన్ పైన డబల్ ట్యాప్ చేస్తాము. ఇదిగోండి చూశారు కదా. నేను ఇప్పుడు వచ్చేసి తెలుగులో ఉన్న ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుంటాను. అది ఉన్నాయి, సెలెక్ట్ ఆల్ చేసి ఓకే కాపీ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది నేను తెలుగు అనే కేటగిరీలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అది ఎలాగో చూసేద్దామా. ఇదిగోండి ఇక్కడ కేటగిరీ ఉంది, తెలుగు, హిస్టరీ, డెమో. ఇప్పుడు నేను సేవ్ చేయాల్సిన తెలుగులో కాబట్టి తెలుగు పైన డబల్ ట్యాప్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం సేవ్ చేయలేదు కాబట్టి సేమ్ అక్కడలాగే అక్కడ అదేంటి అక్కడ ఉన్నాయి కదా ఇక్కడ అంటే నేను ఇంకా ఇక్కడ జస్ట్ కేటగిరీ సెట్ చేశాను కానీ అక్కడున్న ఫైల్స్ని ఇక్కడ నేను సేవ్ చేయలేదు కాబట్టి న్యూ నోట్ అనే ఆప్షన్ పైన డబల్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ నేను తెలుగు లెటర్స్ అని ఒక టైటిల్ ఇస్తాను. మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే తెలుగు లెటర్స్ ఓకే తెలుగు లెటర్స్ నేను సేవ్ చేసుకున్నాను కదా, దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఓకే సేవ్ చేశాను. ఇదిగోండి సేవ్. మనము అక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్షమించాలి. అలాగే మనం ఇలా బ్యాక్ వచ్చేసినా కూడా దాంతట అదే
ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు సగం టైప్ చేసి ఆపినా, ఎలా టైప్ చేసి ఒక లెటర్ టైప్ చేసి ఆపినా, మీ టైటిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది సేవ్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మనం బ్యాక్ వచ్చేస్తే మనం ఖాళీగా ఉంచి న్యూ నోట్ అని ఓపెన్ చేసి ఖాళీగా ఉంచినా సరే అన్టైటిల్డ్ అనే ఆప్షన్తో సేవ్ అవుతాయి అన్ని ఫైల్స్. కానీ డేట్ టైంతో సహా ఉంటాయి. ఓకే, నేను ఇప్పుడు తెలుగులో ఇదిగోండి ఇలా ఉంటుంది. నాకు ఇప్పుడు ఆల్ నోట్స్ కావాలనుకున్నప్పుడు చెప్పినట్టుగా నోట్స్ అనే ఆప్షన్ పైన డబుల్ ట్యాప్ చేస్తాను. ఇలా నేను ఇప్పుడు ఇలా ఏ కేటగిరీలో కావాలంటే కేటగిరీలో ఫైల్స్ని నేను సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఓకే, తెలుగు విజన్ గైడ్ లైన్స్ అనేవి ఇప్పుడు నేను ఓకే ఇంగ్లీష్లో ఉంది. దీన్ని నేను ఓకే క్షమించాలి. ఓకే సరే, ఇక్కడ ఫ్రూట్స్ గురించి రాశాను. నేను ఇక్కడ టైటిల్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏముందో అది చూపించింది, అంటే నువ్వు ఇలా పెట్టావని చూపించింది. నేను ఇక్కడైతే ఏం టైటిల్ ఇవ్వలేదు. కానీ ఇది లేకుండా ఉందంటే అన్టైటిల్డ్ అనేది ఆప్షన్ ద్వారా సేవ్ అయి ఉండేది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ ఆల్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను డెమో ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఖాళీ, నేనేం సేవ్ చేయలే కాబట్టి ఓకే ఇక్కడ మళ్ళీ డెమో అనేసి మనం ఇద్దాం. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి కాబట్టి డెమో 1 అనే ఆప్షన్తో నేను సేవ్ చేస్తున్నాను. ఇలా ఉంటాయి. ఇదిగోండి మనం ఇప్పుడు నేను అప్పుడు బ్యాక్ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఎలా సేవ్ అయిందో ఇప్పుడు నేను ఇక్కడే ఉండి సేవ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ ఆప్షన్స్ ద్వారా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సేవ్డ్. ఓకే సేవ్ అయింది మన ఫైల్. ఇప్పుడు నేను డెమోస్లో కానీ ఇలా వచ్చి చూసుకుంటే ఈ ఫైల్స్ కనిపిస్తాయి. ఇదే అండి మనం ఇప్పుడు ఈ ఫైల్స్లో సేవ్ చేశాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఓకే నేను మొత్తానికి సేవ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు హిస్టరీలో ఏం సేవ్ చేయలే కాబట్టి అందులో ఖాళీగానే ఉంటుంది. నేను ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు సేవ్ చేసుకోవచ్చు. ఇది మన వీడియో. అలాగే మనకి ఓకే ఇది మళ్ళీ నోట్స్లో కూడా సేవ్ అయి ఉంటుంది. కేటగిరీస్లోనే కదా మీరు చెప్పారు అని చాలామంది అనుకోవచ్చు. కేటగిరీస్లో సేవ్ అయి ఉంటాయి అంటే మన కేటగిరీస్లో సులభంగా వెతుక్కోవడానికి ఉంటుంది. నోట్స్లో ఏంటంటే నోట్స్ అనేది మనకి ప్రతి ఫైల్ మనం ఏ కేటగిరీలో సేవ్ చేసి పెట్టినా సరే ప్రతి ఫైల్ చూపిస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది నోట్స్. ఇప్పుడు నేను నోట్స్ అనే ఆప్షన్ పైన డబుల్ ట్యాప్ చేశాను. నావిగేషన్ డోర్లోకి వచ్చి ఓపెన్ నావిగేషన్ డోర్లోకి వచ్చి చూపిస్తాను టైం.
ఇదిగోండి ఇలా చూపిస్తుంది, మనకు టైంతో సహా చూపిస్తుంది కదా, ఇలా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇలా మన నోట్ ప్యాడ్లో రకరకాలుగా చేసుకోవచ్చు. ఇంకా నోట్ ప్యాడ్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓకే, మనం వేచి చూద్దాం. ఓకే, మేము చేసే వీడియోలు మీకు తరచుగా నోటిఫికేషన్గా రావాలంటే మన టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అలాగే నేను లాస్ట్ వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్పాను, ఇవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా ఇస్తాను. హ్యాపీగా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్.